మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధి ఎన్ఎఫ్సి నగర్ 3వ వార్డులో భాజపా బూత్ కార్యాలయాన్ని ఆ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కొంపల్లి మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా భాజపా నాయకులు సెంట్రల్ ఫిలిం బోర్డు మెంబర్ మైపాల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో భాజపా పార్టీ అధికారంలోకి వస్తుందని, మేడ్చల్ నియోజకవర్గం నుండి భాజపా అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు రవీందర్ రెడ్డి, వీరేశం, జైపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మరియు భాజపా మహిళా మోర్చా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, ఏనుగు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, కమలం పువ్వు గుర్తుకే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, బీజేపీ బీజేపీ, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. ఎలక్షన్లో భాగంగా ఎన్ఎఫ్సి నగర్ శక్తి కేంద్రంలో ఎన్ఎఫ్సి నగర్కి సంబంధించిన 2 శక్తి కేంద్రాల ఆధ్వర్యంలో ఈరోజు ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన ఏనుగు సుదర్శన్ రెడ్డి గారిని ఈ యొక్క ఎన్ఎఫ్సి నగర్ గ్రామం నుంచి అత్యధికం ఓట్లు వేసి భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం, దేశ భద్రత కోసం భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా అయితే ఈరోజు ఇతర పార్టీల 2 వ్యక్తులు అవుతున్నారో, తోటకూర శ్యామకూర, దోచుకుందామా దాచుకుందామా, ప్రజాసేవలో లేని నాయకులను బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని భారతీయ జనతా పార్టీకి అత్యధిక సంఖ్యలో విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరియు ఓటర్ మహాశయులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇదే ఊపుతో అత్యధిక ఓట్లు వేసి మన గ్రామం నుంచి సుదర్శన్ రెడ్డి గారికి లీడ్ ఇవ్వాలని, భారతీయ జనతా పార్టీ లీడ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు ఈ యొక్క మీడియా ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారు ఇవాళ దేశ రక్షణ, ప్రజా సంరక్షణ 2 కళ్ళుగా పరిపాలిస్తుంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కుటుంబ పాలన, మద్యం పాలన, అవినీతి పాలన, ఈ విధంగా పరిపాలన కొనసాగుతుంది. ఈ యొక్క పరిపాలన అంతమొందించడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ ధర్మ యుద్ధానికి సిద్ధమైంది. ఈ యొక్క అధర్మ, అవినీతి పాలనను అంతమొందించడానికి ఇవాళ గట్కేసర్ మున్సిపాలిటీలో శక్తి కేంద్రాల వారీగా ఇవాళ బూత్ స్థాయిలో పార్టీ ఆఫీసులు ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. ఇవాళ నుండి మా కార్యాచరణ మొదలవుతుంది. రేపటి నుండి ఇవాళ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మేము ఛాలెంజ్ చేస్తున్నాము, మీరు గట్కేసర్ మున్సిపాలిటీలో ఎన్ని ఓట్లు మీకు పడతాయో చూద్దామని. మీరు నిన్న మొన్నటి దాకానేమో టీఆర్ఎస్ గవర్నమెంట్ తోటి అంటగాగి ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఏ విధంగా ఓట్లు అడుగుతారు మీరు? టీఆర్ఎస్ వాళ్ళకి ఇట్లా ఒక బుద్ధి జ్ఞానం ఉండాలి. వాళ్ళ దళిత బంధు, బీసీ బంధు అని చెప్పి లేనిపోయిన ఆశలు పెట్టి వాళ్ళని ఓటు బ్యాంకుగా, వాళ్ళ కులాల వారిని ఓటు బ్యాంకుగా చూస్తున్నారు తప్పిస్తే, వాళ్ళు మేము ఈ అభివృద్ధి చేసినాము, ఇది చేసిన పని ఓట్లు అడగడానికి ధైర్యం లేదు. ఇవాళ ఓటుకు నోటిచ్చి ఇవాళ వార్డు మెంబర్ల కాడి నుంచి మాజీ వార్డు మెంబర్ల కాడి నుంచి మాజీ ఉప సర్పంచ్ల కాడి నుంచి ఇవాళ వాళ్ళకి డబ్బులు ఇచ్చి పార్టీలు మారకుండా ఉండడానికి కొందరు, పార్టీలోకి వస్తే డబ్బులు ఇస్తామని కొందరు, ఈ విధంగా రాజకీయ వ్యభిచారంగా మార్చేసిన ఘనత ఇవాళ కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి దక్కిందని మేము తెలుపుకుంటున్నాం. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటి ధర్మయుద్ధంగా, వాళ్ళ సిద్ధాంతపరంగా ఇవాళ చూసుకున్నట్టయితే శ్రీ నరేంద్ర మోడీ గారు బీసీ సీఎం చేస్తామన్నారు. మొన్న ఎస్సీ వర్గీకరణకి ఇట్లా సిగ్నల్ ఇచ్చిండు మన పేరెంట్ గ్రౌండ్లో. అంటే ఇవాళ అన్ని కులాల వారికి సముచితంగా న్యాయం జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ నుంచి అని మేము తెలియజేసుకుంటూ ఈ యుద్ధానికి మేము సిద్ధమవుతున్నామని తెలుపుకుంటున్నాం.